ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం మార్కెట్లను శాసిస్తోంది. ప్రధానంగా మన దేశ మార్కెట్ యుద్ధం మొదలైన తర్వాత దాదాపు 21 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్న అంశం ప్రస్తుతం ఒళ్ళు గగురు పుడిచేలా చేస్తోంది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంశంకి సంబంధించి డిబేట్ కంటిన్యూ అవుతుంది. నాగేంద్ర సాయి గారు, మనం చూసాం కోవిడ్ తర్వాత కొంచెం ఈ స్టాక్ మార్కెట్లోకి రావటము, డీమ్యాట్ అకౌంట్లు పెరగటం ఇదంతా ఎక్కువైంది. దీన్ని కూడా వన్ టైప్ అంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టేవాళ్ళు చాలామంది కూడా మళ్ళీ దీన్ని కూడా ఒక ఆప్షన్గా ఎంచుకోవటం అనేది మొదలైంది. కానీ జరుగుతున్న పరిణామాలు వన్ బై వన్ కొన్నిసార్లు మార్కెట్లు పడిపోవటం, మళ్ళీ మార్కెట్లు లాభాల్లోకి రావటం ఇదంతా ఒక ఫినామినాగా మారింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక బిగ్ షాక్ లాగా ఆల్రెడీ యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన తర్వాత మార్కెట్లు నష్టాన్ని చవిచూస్తున్నాయి. అలాగే ఇది 4 వారాల నుంచి 5 వారాల వరకు యుద్ధం ఉండొచ్చు అని ఆల్రెడీ మన ట్రంప్ ప్రకటించారు. యుద్ధానికి అంతం ఎప్పుడు ఉంటుందో చెప్పలేమని నెతన్యాహు అంటున్నారు. మీ అంచనా ఏంటి? మార్కెట్ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? సతీష్ గారు, యాక్చువల్ గా ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసామండి. అంటే 2026 జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంత ఈజీ అయిన టాస్క్ ఏం కాదు 2026 అనేది. ఎందుకంటే రకరకాల అంశాలు మనం ఆ పక్కనున్న ఇది, ఎందుకంటే యుక్రెయిన్ రష్యా 4 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. అండ్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా చాలా కాలం నుంచి ఈ టెన్షన్స్ ఉన్నాయి. బట్ ఈ 2026 స్టార్టింగ్ నుంచి మనం ఇన్వెస్టర్స్ కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. అండ్ మన ప్రోగ్రామ్ లో కూడా చెప్పాం 2026 నుంచి హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోకండి. మహా అయితే మేజర్ సింగిల్ డిజిట్, హైయెస్ట్ సింగిల్ డిజిట్ అంటే మేబీ 9% లేదా గరిష్టంగా డబుల్ డిజిట్ లో 12 నుంచి 15% మీరు మాత్రమే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అంతకు మించి ఈసారి ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి మనం ముందు నుంచి వార్న్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మధ్య జరుగుతున్న అయితే సంక్షోభం, అలాగే ఇరాన్ కూడా ఈ స్థాయిలో రిటాలియేట్ చేస్తున్న అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇరాన్ దగ్గర ఇంతకాలం అంటే యుఎస్ ఎక్స్పెక్ట్ చేసినంతగా మరీ 1 రోజులో 2 రోజుల్లోనే అయిపోతుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేకపోయారు. ఎందుకంటే ఇరాన్ కూడా గట్టి రిటాలియేషన్ అయితే చేస్తుంది పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇది ఎంతకాలం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు లేము. కాకపోతే నేను చెప్పేదండి ఒకటే అండి, పదే కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో మనం నెగిటివ్ గా అంత నెగిటివ్ మోడ్ లో ఉండాల్సిన పనేం లేదు. నెగిటివ్ మోడ్ ఏదైనా ఉందంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా అమ్ముతున్నారు. మన జీడిపి డేటా చూసుకుంటే మన రీసెంట్ గా నంబర్స్ సరి చేసిన తర్వాత కూడా, అంటే బేస్ రేట్ మార్చిన తర్వాత కూడా మనకి జీడిపి చాలా స్ట్రాంగ్ గా 6.7, 6.8 దాకా జీడిపి ఉంది. మన జిఎస్టీ నంబర్స్ తీసుకున్న కూడా దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరిలో చూసాం. వరుసగా 5వ నెలలో కూడా ప్యాసింజర్ వెహికల్ సేల్స్, 4 వీలర్ సేల్స్ ఆల్మోస్ట్ 5th మంత్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి మనకి. అంటే డొమెస్టిక్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే మనం క్రూడ్ ఆధారపడి ఉన్నాం కాబట్టి దాదాపు 85% దాకా ఇతర దేశాల మీద మనకి ఈ క్రూడ్ ఫ్యాక్టర్ ఒకటే మనల్ని ఎక్కువగా వేధిస్తుంది. అదర్ దాన్ దట్ మనం మరీ అంత పానిక్ మోడ్ లో వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి. అంటే కొందరు ఈ బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అవలంబించాలంటున్నారు కదా, అసలు ఏంటి బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ? సో బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ అవలంబించవచ్చండి. కాకపోతే లోత్ ఎక్కడ దాకా మార్కెట్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది, మనం ఎప్పుడు లోలో కొనలేం, హైలో అమ్మలేం. అది అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. సో మన మార్కెట్స్ లో ఏంటంటే డోంట్ టైమ్ ద మార్కెట్. మీరు ఎంతకాలం టైం మార్కెట్ లో పెడతారో, ఎంతకాలం టైం మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంచుతారో అదే మీకు రివార్డ్ ఇస్తుంది అనేది మనకు చరిత్ర చెప్తుంది. సో మీరు ఏదైనా క్వాలిటీ స్టాక్ ని ఐడెంటిఫై చేస్తుంటే, అంటే ఈవెన్ ఎల్ఎన్టీ లాంటి పెద్ద స్టాక్స్ చూద్దాం. సో ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ డైలీ ఒక రోజులో 5% నుంచి 10% దాకా ఎల్ఎన్టీ లాంటి స్టాక్, హెవీ వెయిట్ స్టాక్, నిఫ్టీలో ఉన్న స్టాక్ పడుతున్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి స్టాక్స్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం పిక్ చేసుకోవచ్చు. లేదా మంచి క్వాలిటీ స్టాక్స్ అంటే ఫండమెంటల్ కి చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్, అంటే మేజర్ గా ఈ ఇంటర్నేషనల్ రిస్క్లు తక్కువగా ఉండి డొమెస్టిక్ ఎకానమీ వైపు ఫోకస్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ మనం పిక్ చేసుకోగలిగితే అప్పుడు బై ఆన్ డిప్స్ పనికొస్తాయి. కానీ ఈ మిడ్ క్యాప్, మైక్రో క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పడ్డాయి కదా అని కొనుక్కుంటూ వెళ్తే దాని లోతు తెలియదండి. అంటే ఇది బాటమ్ లెస్ పిట్ అంటారు మార్కెట్ ని. ఈ లోతు ఎంత దాకా వెళ్తుందో ఎవరు ఊహించలేరు. సో అందువల్ల క్వాలిటీ స్టాక్స్ లో ఉన్నప్పుడు మాత్రమే బై ఆన్ డిప్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. కానీ చిన్న చితక స్టాక్స్ లో మాత్రం ఇలాంటి స్ట్రాటజీ వర్కౌట్ కాబోదండి. సజెషన్స్ ఏంటి అసలు ఈ సమయంలో? కొనుగోలు చేయడానికి ఛాన్స్ ఉన్నవేంటి, లేదంటే కొనుగోలు చేయకుండా వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబించాలా? సో ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్ అవసరం లేదండి. అంటే మార్కెట్స్ లో ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మార్కెట్స్ లో ఏదో ఒకటి హడావిడి ఉండే ఉంటుంది. అండ్ మీడియా కూడా ఈ మధ్య ఏంటంటే ఓవరాల్ అంటే కొద్ది చిన్న విషయం కూడా, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనుకోండి. గోల్డ్ అండ్ సిల్వర్ గతంలో ఎప్పుడు ఇంత డిస్కషన్ కి లేదు. సో ఇప్పుడు విపరీతమైన డిస్కషన్ వచ్చింది. లాస్ట్ మనం చూస్తే జనవరితో ఫిబ్రవరితో పోలిస్తే ఏదైతే అంటే ఏఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది 1,84,000 కోట్ల రూపాయలు మనం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉండేది అసలు గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి.
అంటే జనవరిలో విపరీతంగా కొన్నారు, డిసెంబర్ జనవరి ఆ టైంలో ఏంటంటే లాస్ట్ 3-4 మంత్స్ ఇక మళ్ళీ గోల్డ్ సిల్వర్ కొనగలమో లేదో అన్నంత పానిక్ మోడ్ వచ్చేసింది. వాస్తవం. ఫిబ్రవరిలో అది కొద్దిగా తగ్గింది, అంటే 1,83,000 కోట్లకు వచ్చింది. అంటే చాలా మంది సెల్లర్స్ చాలా మంది అమ్ముకొని మెల్లగా బయటపడడము, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడము అయితే చూసాం. ఓకే. సో ఇదేంటంటే మార్కెట్స్ లో ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనకంటూ ఒక గుర్రానికి అటు ఇటు కళ్ళకు కట్టేసి ఎలా అయితే వెళ్తుందో మనం కూడా ఈ ఈవెంట్స్ ని ఏవి మెజారిటీగా పట్టించుకోకుండా మనకు గోల్ ఏంటి, మనం స్టాక్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కానీ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ మన గోల్ ఏంటి, దేనికోసం మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకొని ఇవేమీ ఆలోచించకుండా మన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిని ఫాలో అవుతూ వెళ్ళడమే. లేదు ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా వస్తాయి అంటే ఇలాంటి ఎప్పుడు మనం ఎవరు ఊహించాం ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయని. ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు వీలుంటే మనం డబ్బులు పంప్ చేయాలి. ఒకవేళ ఇప్పుడే మాధవిరెడ్డి గారు స్టాక్స్ లో మీకు ఎంత ఎక్స్పోజర్ లేకపోయినా, స్టాక్స్ లో మీకు ఎంత ఎక్స్పర్టీజ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కొనండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో ఆర్ఎల్స్ ఏదైనా థిమాటిక్ ఫండ్స్ ఏదైనా ఉంటే థిమాటిక్ ఫండ్స్ ఇప్పుడే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నారు, అలాంటి థిమాటిక్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. డిఫెన్స్ బాగా పడ్డాయి పీక్ నుంచి, అలాంటి డిఫెన్స్ సెక్టర్ థీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఈవెంట్స్ మనకు ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్ కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. సో ఇలాంటి ఈవెంట్స్ ని ఉపయోగించుకొని మనం డబ్బులు వీలుంటే ఎక్కువ పెట్టాలి. కానీ చాలా మంది చేసే తప్పు పదే మన చరిత్రలో డికేట్స్ కొద్ది చూస్తున్న తప్పు ఏంటంటే మార్కెట్స్ లో పడగానే ఏంటంటే మనం డబ్బులు పెట్టగానే రేపు నుంచి ప్రాఫిట్స్ అయితే రావండి మార్కెట్స్ లో. సో అట్లీస్ట్ వర్స్ట్ 10-15% అప్ సైడ్ కానీ 15% డౌన్ సైడ్ కానీ ఎప్పుడు మనం మెంటల్ గా ఫైనాన్షియల్ గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనం మార్కెట్స్ లోకి రావాలి. అలా ప్రిపేర్ అవ్వకుండా మనం మార్కెట్స్ లో పెట్టినప్పటి నుంచి వర్టికల్ గా 90 degrees యాంగిల్ లో ప్రాఫిట్స్ రావాలి, నష్టాలు రాకుండా ఉండకూడదు అనుకుంటే అసలు మార్కెట్స్ సూటబుల్ కాదు. కేవలం రికరింగ్ డిపాజిట్స్ కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ మాత్రమే సూటబుల్ అవుతాయి. కానీ మార్కెట్స్ లో కొద్దిగా గొప్ప రిస్క్ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం రివార్డ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. రైట్. మరి అంటే బంగారం ధర కూడా పడుతుంది అంటున్నారు కదా, ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, లేదంటే ఇది స్వల్పంగా పడటమే చూడొచ్చా? బంగారం ధరలో పెద్దగా అనుకున్నంతగా ఈసారి మార్పు లేదు, ఎందుకంటే బాగా గోల్డ్ విపరీతంగా పెరిగి ఉందండి. అంటే ఈ $5,300, $5,400 ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఎవరు పెద్దగా వెంచర్ అయ్యి భారీ ఎత్తున డబ్బులు పెట్టడానికి అంత ఉత్సాహం చూపించట్లేదు. అండ్ దీనికి కూడా డాలర్ స్ట్రెంత్ అయింది. మనం మేజర్ గా గోల్డ్ పడడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ $5,400 నుంచి $5,100 ఆల్మోస్ట్ 4.5% దాకా గోల్డ్ అండ్ 10% దాకా సిల్వర్ పడడానికి రీజన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎస్పెషల్లీ డాలర్ కి స్ట్రెంత్ అయింది. ఆ డాలర్ స్ట్రెంత్ అవడం వల్ల జనాలు ఏంటంటే మిగిలిన కరెన్సీ ఇప్పుడు డాలర్ ఇప్పుడు జీసీసీ అంటే గ్లోబల్ కౌన్సిల్, గ్లోబల్ దేశాల్లో గల్ఫ్ దేశాల్లో ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ కరెన్సీస్ వీక్ అయ్యాయి మొన్నటి ఎఫెక్ట్ కారణంగా. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఎప్పుడు ఈ స్థాయిలో అంటే వాటి దేశాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆయా దేశాలు కూడా యుద్ధాలు జరుగుతాయని చెప్పి ఏదో సెక్యూరిటీగా స్ట్రాంగ్ అనుకున్నది కాస్త గల్ఫ్ దేశాలు కూడా ఎఫెక్ట్ కనిపించింది. సో ఆ కరెన్సీస్ వీక్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కరెన్సీస్ వీక్ అవుతున్న తరుణంలో ఎవరు లేని ఈ పరిస్థితుల్లో మేబీ యుఎస్ డాలర్ ఒకటే మళ్ళీ దిక్కు అవుతుందో అన్న ఉద్దేశాల నేపథ్యంలో ఈవెన్ గోల్డ్ కూడా డంప్ చేసి యుఎస్ డాలర్ ని కొన్నారు మొన్న. అందువల్ల డాలర్ స్ట్రెంత్ అయ్యి మిగిలిన కమాడిటీస్ వీక్ అయ్యాయి. బట్ గోల్డ్ మీద మాత్రం అంటే ఇలాంటి అనిశ్చితి ఉన్నంత వరకు సిల్వర్ కంటే గోల్డ్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ నేను పదే మనం చాలా షోస్ చేసాం, మనం అనుకున్న చెప్పేదాని ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ లో స్టే ఇన్వెస్టెడ్. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల మీ పెట్టుబడులను గోల్డ్ అండ్ సిల్వర్ లో తీయకండి. గోల్డ్ అండ్ సిల్వర్ లో కనీసం మీరు $100 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనీసం 10% నుంచి 15% వరకు గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో మాత్రం మీ పెట్టుబడులు కొనసాగించండి. అది సిస్టమాటిక్ పద్ధత లేదంటే పడినప్పుడు ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్ చేస్తారు, ఏదైనా సరే. ఓకే, రైట్. అంటే